వెల్కమ్ టు HR9 న్యూస్. HR9 న్యూస్ ప్రేక్షకులకు, రిపోర్టర్లకు, శ్రేయోభిలాషులకు హోలీ శుభాకాంక్షలు. జన సైనికులకు, వీర మహిళలకు పోరాట స్ఫూర్తిని రగిలించి ప్రజల సమస్యలపై ఎక్కడికక్కడ సమస్య ఉంటే అక్కడ పరిష్కారం చేసి చూపించిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అని జనసేన సభ్యులు నగరి రమణయ్య పేర్కొన్నారు. కడప జిల్లా పోరుమామిళ్లలో జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ స్థాపించి 11 వసంతాలు దాటి 12వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా జనసేన సభ్యులు కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు ప్రజల సమస్యలకు తన సమస్యలుగా భావించి పరిష్కారం చేయడం, ఎక్కడ ఆపద ఉంటే అక్కడ తన ఆపన్న హస్తం అందించడం పవన్ కళ్యాణ్ నైజమన్నారు. మేము పార్టీ పెట్టి 12 సంవత్సరాలు అవుతుంది. మా అన్న పవన్ కళ్యాణ్ ఇంకా ముందుకు రావాలని నేను ఇంకా కోరుకుంటున్నా. జయ జనసేన జయ. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు, జన సైనికులకు, వీర మహిళలకు అందరికీ ధన్యవాదాలు. జనసేన పార్టీ ప్రస్థానం మొట్టమొదటిగా 2014లో స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఆ తర్వాత బీజేపీకి, టీడీపీకి ఆయన అనుకూలంగా వెళ్ళి వారికి మద్దతు ఇవ్వడంతో అప్పుడు 2014లో కూటమి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఎన్నో అవమానాలు టీడీపీ నుంచి ఎదుర్కొన్నప్పటికీ ఆయన వేరువేరుగా పోటీ చేసి 2019లో 2 చోట్ల ఘోరంగా ఓడిపోయారు. ఘోరంగా ఓడిపోయినప్పటి నుంచి వైసీపీ గత ప్రభుత్వం జగన్ రెడ్డి అనే వ్యక్తి ఆయన్ను ఎన్నో ఆటుపోట్లకు, అవమానాలకు, కేసులకు, బెదిరింపులకు అంటే ప్రజల మధ్యకి రావడానికి కూడా ఇబ్బంది పడేటట్లు చేసినాడు. అవన్నీ కూడా తట్టుకొని నిలబడి నేను ఒక్కరినైతే ఎదుర్కోలేనో, మళ్ళీ ఒకవేళ జగన్ వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆలోచించి కూటమి కట్టి అప్పటికి టీడీపీకి, బీజేపీకి పచ్చగడ్డి వేస్తే బగబగా అంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఈయన బీజేపీతో ఉండి టీడీపీకి సత్సంగాలు కలిపి కూటమిగా ఏర్పడి 2024లో విచ్ఛిన్నంగా భారతదేశంలో ఇటువంటి ఏ పార్టీ కూడా ఇంతవరకు 100% గెలవలేదు. అలాంటి ఘనత సాధించిన మొట్టమొదటి పార్టీ జనసేన పార్టీ. అలా గెలవడానికి ఆయన జనసేన పార్టీ 11 వసంతాలు పూర్తి చేసుకొని 12వ వసంతంలోకి అడుగుతున్న సందర్భంగా మేము పూర్వంలో జనసేన పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి మా యొక్క నాయకుడు ఏదైతే బడుగు బలహీన వర్గాల పక్షాన పోరాటం చేస్తానని ఆ రోజు మాటిచ్చి ఇప్పుడు ఆ యొక్క మాటను నిలబెట్టుకున్నాడు. అలాగే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఆయన యొక్క ముద్ర లేనిదే రాజకీయాలు నడవలేని పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో జనసేన పార్టీ దినదిన ప్రవర్తమానంగా వెలుగొంది దేశంలోనే అగ్రమానంగా నిలవాలని కోరుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.